guys, welcome back to our channel. So ఈ రోజు నిన్నంతా ఫుల్ వెళ్ళి హడావిడిలో ఉన్నాం అన్నమాట. ఇంకా ఈ రోజు అంటే లైక్ సాటర్డే సండే మేము సైట్ సీయింగ్ ప్లేసెస్ చూద్దాము, ఏదన్నా ప్లేసెస్ చూద్దాం అని చెప్పేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి టుక్ లో వెళ్తున్నాము. ఇది ఫస్ట్ దక్షిణేశ్వర్ టెంపుల్ కి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ఉండే ప్లేస్ నుంచి అరౌండ్ 8-9 కిలోమీటర్ ఎంత 9 కిలోమీటర్స్ అలా ఉంది. సో లెట్స్ సీ ఏమేం ప్లేసెస్ చూస్తాము ఈ రోజు ఏంటి అని చెప్పి. చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాము. అంటే ఉన్నవే కొంచెం తక్కువలోనే ఉన్నవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. ఇప్పుడైతే ఫస్ట్ దక్షిణేశ్వర టెంపుల్ కి వెళ్ళిపోతాము. వెళ్ళినప్పుడు కూడా మనం టుక్ నుండి ఒక ప్లేస్ కి వెళ్తాము, అక్కడ నుండి వైఆర్ రివర్ సైడ్ లో నుండి కూడా వెళ్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో అక్కడ అవైలబుల్ గా ఉంటే అది ఎక్కి బోట్ ఎక్కి వెళ్తాం, లేదంటే మళ్ళీ అక్కడ నుండి ఇంకో ఆటోలో వెళ్ళిపోవడం చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ, విల్ సీ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. టుక్ లో వెళ్తున్నాం కాబట్టి వీడియో అంతా షేక్. సో యా, సో ఈ 9 కిలోమీటర్స్ కూడా మేము టుక్లోనే వెళ్ళిపోయాము. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకున్నారు. అండ్ అక్కడ నుంచి సో ఇది వచ్చేసి ఆఫీస్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఆ బోట్ ఎక్కడానికి. సో ఇక్కడ నుంచి ఒక 5 minutes బోట్ రైడ్ ఉంటుంది. సో అంటే లైక్ ఆపోజిట్ రోడ్కి వెళ్ళాలన్నమాట. సో మొదలు రివర్ సైడ్ నుంచి బోట్ త్రూ మనం ఆపోజిట్ రోడ్కి వెళ్ళి అక్కడ టెంపుల్ విజిట్ చేయాలి. సో ఈ బోట్ ప్రైస్ కూడా పర్ హెడ్ 7 రూపీస్ అనమాట. ఐ థింక్ మల్టిపుల్ స్టాప్స్ ఉన్నాయి. సో మా స్టాప్కి వచ్చేసి 7 రూపీస్ అనమాట. చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అసలు డిస్టెన్స్ కూడా తక్కువ కాబట్టి ప్రైస్ కూడా తక్కువ అనమాట. సో బోట్ మొత్తం ఫిల్ అయ్యే వరకు ఆఫ్ కోర్స్ స్టార్ట్ చేయారు కాబట్టి సో ఒక 5 minutes అలా వెయిట్ చేసాము. ఇంకా తర్వాత అందరూ క్విక్గా వచ్చేసారు. ఇంకా వెంటనే బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఎలా అంటే లైక్ రోజు వర్క్ పర్పస్ ట్రావెల్ చేస్తారు కదా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి. సో వాళ్ళకి ది బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనిపించింది నాకైతే. ఇంత తక్కువ ప్రైస్కి హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు. సో చిన్నగా అలా బోట్ టూర్ కూడా చేసామన్నమాట. యాక్చువల్లీ నేను కూడా షూట్ చేయలేదు, మా హస్బెండ్ షూట్ చేశారు. సరే నువ్వు కూర్చో నేనే షూట్ చేసి వస్తా, ఎలా ఉంది ఏంటి అని చెప్పి షూట్ చేశారనమాట. నాకంటే ఆయనకే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది యూట్యూబ్ అంటే. నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఆయనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నేను ఎప్పుడు డిమోటివేటెడ్ ఉండి అబ్బాయి రోజు వీడియోస్ వద్దులే అది ఇది అని అంటే ఆయన కొంచెం మంచిగా మోటివేట్ చేసి పుష్ చేస్తారనమాట. ట్రై చేయి అని చెప్పి. అండ్ ఎస్, మా బోట్ రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా ఉన్న 5 minutesని కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఈ మధ్యలో ఫ్లాగ్ ఉండి బార్డర్లా ఉందన్నమాట. అది చూస్తే పుష్ప మూవీ గుర్తొచ్చింది. అండ్ బోట్ జర్నీ అయిపోయింది. డ్రాపింగ్ పాయింట్కి వచ్చేసాము. మెయిన్ టెంపుల్కి వెళ్ళే వేలో ఈ కాళీమాత టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడైతే దర్శనం చేసేసుకున్నాము. అండ్ కొంచెం వాక్ చేసి అక్కడ నుంచి మనకి మళ్ళీ టుక్స్ కానీ ఆటోస్ కానీ ఉంటాయన్నమాట. సో మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంకా టెంపుల్కి వచ్చేసాము. సో మేము వెళ్ళింది లైక్ సాటర్డే కదా, టూ మచ్ క్రౌడ్. అసలు లిటరలీ అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది. అండ్ రష్ కూడా ఘోరంగా ఉంది. ఈ దక్షిణేశ్వర టెంపుల్ అయ్యాక మళ్ళీ మాకు కాళీఘాట్ దగ్గర ఉన్న కాళీ టెంపుల్ ప్లాన్ అనమాట. యాక్చువల్లీ ఇది జస్ట్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నది. ఫస్ట్ అయితే కాళీమాత టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇంకా నియర్ బై ఉన్నది ఈ టెంపుల్ కూడా, దక్షిణేశ్వర టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అక్కడికే స్టార్ట్ అయిపోయాము. బట్ మా బాబోయ్, మేము కానీ దర్శనంకి వెళ్తే అట్లీస్ట్ 3-4 hours నాకు తెలిసి అక్కడే టైం పట్టేస్తుంది మాకు. అండ్ చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఫోన్స్ డిపాజిట్ చేయడానికి, మళ్ళీ ఫుట్వేర్, బ్యాగ్ కూడా చిన్న బ్యాగ్ ఉంది మా దగ్గర, అది కూడా తీసుకొని వెళ్ళకూడదంట. సో ఇవన్నీ డిపాజిట్ చేయడానికి నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 45 minutes టైం పడుతుంది. అంత లైన్ ఉంది. సో నెక్స్ట్ కాళీమాత టెంపుల్కి ఎలానో వెళ్తాము, ఇది కూడా కాళీమాత టెంపులే కదా అని చెప్పేసి ఇంకా స్కిప్ చేసేసామన్నమాట.
అండ్ అక్కడే పూజ రిలేటెడ్ చాలా స్టాల్స్ ఉంటాయి అనమాట. సో ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ మేము ఇంకెలానో టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకేం కొనలేదు. ఇంకా అలా జస్ట్ బయట నుంచే దండం పెట్టేసుకున్నాం అనమాట. అండ్ అక్కడే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, చాలా టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. దక్షిణేశ్వర టెంపుల్ నుంచి కాళీఘాట్కి మేము మెట్రోలో వెళ్ళాము. అది బై రోడ్ అయితే చాలా టైం పట్టేసేది అండ్ చాలా టైం వేస్ట్ అయిపోయేది. సో ఇంకా లక్కీలీ మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ నుంచి మనకి మెట్రో అవైలబుల్ ఉంది కాబట్టి మాకు కొంచెం లైక్ ఈజీ అయిపోయింది అనమాట. ఈ దక్షిణేశ్వర టెంపుల్ కూడా చాలా ఫేమస్ కదా. సో ఫుల్ క్రౌడ్ ఉంది, టెంపుల్ కూడా పెద్దగా ఉంది అండ్ మెట్రో స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. ఆ మెట్రో స్టేషన్లోనే చాలా చాలా షాప్స్ ఉన్నాయి. సో మంచిగా షాప్ చేసుకోవచ్చు. మేమైతే ఏం షాప్ చేసుకోలేదు. అండ్ ఆ మెట్రో స్టేషన్ దగ్గరే మనకి లోకల్ ట్రైన్స్ కూడా ఫుల్ వెళ్తున్నాయి అనమాట. అండ్ మెట్రో స్టేషన్ కూడా పెద్దగానే ఉంది. సో ఇంకా మేము మెట్రో టికెట్స్ తీసేసుకొని ఇంకా మేము మెట్రో ఎక్కేసాము. ఫస్ట్ మెట్రో మా ఇద్దరికి కలిపి, పెళ్ళి అయ్యాక అసలు బెంగళూరులో కూడా వెళ్ళలేదు. సో ఇది మా ఫస్ట్ మెట్రో అనమాట. దట్టు కోల్కతా మెట్రోలో లైక్ కొన్ని ప్లేసెస్కి అండర్ గ్రౌండ్ వెళ్తాం కదా. సో ఇట్స్ లైక్ ఇంట్రెస్టింగ్. నాకు తెలియదు అసలు, మా డాడీ చెప్పారు అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉంటుంది అని చెప్పేసి. బట్ స్టార్టింగ్ 1-2 స్టేషన్స్ రాలేదు. దాని తర్వాత అప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి కూడా వెళ్ళామన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ఫస్ట్ మెట్రో ఎక్కినప్పుడు మాత్రం కొంచెం క్రౌడ్ తక్కువే ఉంది. అంటే లైక్ అరౌండ్ సంథింగ్ 9:30 ఎంతో అయింది అనుకుంటా. సో అందుకే తక్కువ ఉంది. తర్వాత మాత్రం ఫుల్ బిభత్సమైన క్రౌడ్ అసలు. అండ్ ఇదే అనమాట అండర్ గ్రౌండ్ మెట్రో. సరిగ్గా ఏం కనిపించదు అండర్ గ్రౌండ్ కాబట్టి, లైక్ డార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దక్షిణేశ్వర టెంపుల్ నుంచి కాళీఘాట్కి అయితే వచ్చాము. సో కాళీఘాట్ దగ్గర మెట్రో దిగాక మనకి వాకబుల్ ఉంటుంది లైక్ కాళీమాత టెంపుల్. బట్ ఇంకా మేము దిగిన వెంటనే ఇంకా రిక్షా కనిపించింది అని చెప్పేసి ఇంకా రిక్షా ఎక్కేసాము. నలుగురు ఎక్కరే మోస్ట్లీ అన్ని రైడ్స్ కవర్ చేస్తా ఉన్నాము. బోట్లో వెళ్ళాము, టుక్ లో వెళ్ళాము, టోటో అంటారు ఆటోని. సో మెట్రోలో వెళ్ళాము, అండర్ గ్రౌండ్ మెట్రోలో వెళ్ళాం. ఇప్పుడు ఇంకో రిక్షాలో వెళ్తున్నాం. ఎన్నో డికేట్స్ తర్వాత రిక్షా ఎక్కాం అనమాట తర్వాత. సో నేను ఇంకా అప్పుడు షార్ట్ కట్ రోడ్స్ అనుకున్నా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా విజయనగరంలో ఎక్కుదాము రిక్షా. అప్పుడు ఒకసారి చూసాను బయటికి వెళ్ళినప్పుడు. సో అక్కడ ఎక్కుదాంలే అని అనుకున్నాను. మళ్ళా అప్పుడు మనం వెహికల్స్ తోనే ఉంటాం కదా, ఎప్పుడు ఎక్కుతాము అవన్నీ అని చెప్పేసి అనుకున్నా. బట్ అది కూడా ఈ రోజు కోల్కతా అయిపోతుంది. నైస్ ఎక్స్పీరియన్స్ ఉంది, బాగుంది. ఎండ రాకుండా మళ్ళీ మనకి పైన టోపీ కూడా ఉంది, రూఫ్ బాగుంది, నైస్. అండ్ పాపం వాళ్ళకే కష్టం అంతసేపు అలా తొక్కి చాలా నొప్పులు వస్తాయి. దగ్గరే ఇది కూడా నడిచేయచ్చు. బట్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి కూడా అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా దగ్గర, వాకబుల్ అనమాట. బట్ ఇంకా ఓకేలే అని చెప్పేసి ఇంకా రిక్షా ఎక్కేసాము. అది కూడా ఈయన కావాలని చెప్పి మరీ లోపల నుంచి తిప్పి తీసుకెళ్లారనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంత రష్ ఉన్న టెంపుల్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రష్ అనమాట. ఇది నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు. సో ఇక్కడ మనం నాకు తెలిసి దర్శనంకి వెళ్ళిపోతాము అంటే అది జరగని పని. సో బయట మేము ఏదో జస్ట్ అలా మాట్లాడుతుంటే వచ్చారనమాట లోపలికి. మేము తీసుకెళ్తాము, సమ్ ప్రైజ్ ఎంతో చెప్పి తీసుకెళ్తాము, సైడ్ నుంచి తీసుకెళ్ళిపోతాము, త్వరగా అయిపోతుంది, 10 minutesలో అయిపోతుంది అని చెప్పారు. ఓకే ఫైన్, మాకు కూడా కావాల్సింది అదే, ఎందుకంటే చాలా రష్ ఉంది కదా అని చెప్పేసి అలానే వెళ్ళాము. బట్ పచ్చడి చేసేసారు నిజంగా. ఆ సైడ్ నుంచి వెళ్ళిన, స్పెషల్ లైన్ నుంచి వెళ్ళిన, వామ్మో అంత ఘోరమైన క్రౌడ్ నేను ఎక్కడా చూడలేదు. అంటే మీద పడిపోయి
అసలు ఫుల్ సఫకేషన్ వచ్చేసింది. దట్టు ఓపెన్ స్పేస్ అనమాట. ఇంకా బయటకు వస్తానా రానా దర్శనం అయ్యాను అనుకున్నా. అక్కడ గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే బాబు ఇంకా కింద పడిపోతామేమో, వాళ్ళు తొక్కేస్తారేమో అన్నట్టు అయిపోయింది. సో ఫైనల్లీ దర్శనం అయితే అయ్యింది, పర్లేదు, బాగానే అయ్యింది. ఆ దేవుడిని చూడడానికి కూడా అస్సలు అవ్వలేదు అనమాట. నిజంగా టూ మచ్ క్రౌడ్ అసలు. సో అలా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు మధ్యలో ఈ సోడా పాయింట్కి అనిపించింది అనమాట. ఫుల్ సఫకేషన్ వచ్చేసింది ఇంకా. సో మంచిగా డిహైడ్రేట్ అయిపోయాం కదా, అందుకని చెప్పి షర్బత్ అవన్నీ తాగుతున్నాం అనమాట. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఆయన షాప్ గురించి అలా చెప్తా ఉన్నారు. సో నేనైతే మంచిగా సోడాని ఎంజాయ్ చేసి కొంచెం అలా మళ్ళీ ఎనర్జీ తెచ్చుకున్నాం అనమాట. నిజంగా ఆ టెంపుల్ దెబ్బకి మాకు చాలాసేపు ఇంకా అసలు ఓపిక లేకుండే అనమాట. ఇంకెక్కడ పడితే అక్కడ అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి మెట్రో ఎక్కుతున్నాం అనమాట. ఆ మెట్రో స్టేషన్లోనే ఒక ½ an hour కూర్చొని ఇంక అలానే రెస్ట్ తీసుకున్నాము. అంత డిహైడ్రేట్ అయిపోయాము నిజంగా ఘోరంగా అసలు ఆ క్రౌడ్ వల్ల. అసలు అంటే ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు అండ్ ప్రాపర్ ఆర్గనైజింగ్ లేదు. సో టూ మచ్ అసలు. అండ్ నెక్స్ట్ ఇంకా మంచిగా రెస్ట్ తీసుకున్నాక విక్టోరియా మెమోరియల్కి వెళ్ళామన్నమాట. ఈ ప్లేస్ కూడా లైక్ కోల్కతాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ అనమాట. సో స్కిప్ చేసేద్దామా అని చెప్పి అనుకున్నాము, ఇంకా అంత ఓపిక లేకుండా అయిపోయింది అనమాట. బట్ ఓకే, ఇది కూడా చాలా ఫేమస్, బాగుంటుంది అని చెప్పి అన్నారని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. ఇది పర్ హెడ్ 50 rupees ఎంట్రన్స్ ఫీ. సో మనకి బయట కూడా ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, స్నాక్స్ అని, టాయ్స్ అని, ఇలా షాప్స్ ఉంటాయి అన్నమాట. నాకైతే ఈ విక్టోరియా మెమోరియల్ చాలా నచ్చింది. నేను అంత ఎంజాయ్ చేయనేమో, నచ్చదేమో అని చెప్పేసి అనుకున్నా. అంటే లైక్ చాలా వాక్ చేయాలి అని చెప్పేసి విన్నా అనమాట. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదేమో అని చెప్పేసి అనుకున్నా. లైక్ ఈ మైసూర్ ప్యాలెస్ ఇవి అవి చూసాను కదా చాలా. సో ఇది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదేమో, వై టు వేస్ట్ ఎనర్జీ అని చెప్పి అనుకున్నా. బట్ లిటరలీ క్రేజీ ఉంది. బయట ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. లైక్ ఆ ప్యాలెస్ బయట మనకి ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట. అండ్ ప్యాలెస్ ముందు కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మేము వెళ్ళింది ఆఫ్ కోర్స్ వీకెండ్ కాబట్టి ఇంకా చాలా క్రౌడ్ ఉంది. ఇంకా వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఆఫ్ కోర్స్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఇలాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్లో తప్పదు. సో ప్యాలెస్ అయితే చూడడానికి చాలా బాగుంది. మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు కదా, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇలా అప్పుడు ఇక్కడికి వచ్చాము, అక్కడికి వచ్చాము, ఈ ప్లేస్కనే కాదు కోల్కతాలో ఇది చేసాం అది చేసామని చెప్పేసి అన్నీ అలా చెప్పేవారు. సో అలా ఇక్కడ కూడా లైక్ ఈ విక్టోరియా మెమోరియల్లో కూడా ఇక్కడ ఫోటో తీసుకున్నా, అక్కడ ఫోటో తీసుకున్నా అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫస్ట్ మా హస్బెండ్ కంటే మా మావయ్య మంచిగా ఎగ్జైట్ అయ్యారు. అంటే మా మావయ్య కూడా ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళారు. సో కోడలు ఫస్ట్ టైం కదా చూడడం, అన్నీ చూపి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి, ఇది చూపి అది చూపి అని చెప్పేసి మా మావయ్య కూడా అన్నీ చెప్పారనమాట. సో ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోయాము. నేను అనుకున్నా ఇంకా ప్యాలెస్ లోపల కూడా ఇంకా చాలా చాలా ఉంటుందేమో, చాలా వాక్ చేయాలేమో అని చెప్పేసి అనుకున్నా. అంటే రీసెంట్గానే లైక్ బెంగళూరు వచ్చాక మైసూర్ ప్యాలెస్ వెళ్ళినప్పుడు ఆ మైసూర్ ప్యాలెస్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఇది కూడా అలానే ఉంటుందేమో, చాలా టైం టేకింగ్ ఏమో అనుకున్నా. బట్ అంత టైం ఏం పట్టలేదు. అంటే లైక్ మనం ఫుల్గా అంతా హిస్టరీ అంతా తెలుసుకోవాలి, మొత్తం డీటెయిల్డ్గా చదివేసి వెళ్ళాలి అంటే ఆఫ్ కోర్స్ టైం పడుతుంది. బట్ అలా చూసుకొని వెళ్ళిపోదాంలే అనుకున్న వాళ్ళకి అంత ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట.
స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి. క్వీన్ విక్టోరియావి కానీ ఆర్ఎల్స్ విక్టోరియా వాళ్ళ హస్బెండ్వి కానీ సో ఇలా మంచిగా డిస్ప్లే చేశారనమాట. అక్కడ కూడా అందరూ వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ వాళ్ళు వాడిన థింగ్స్ లైక్ నైవ్స్ అని అవన్నీ ఇవన్నీ సో అవి కూడా అంత మంచిగా డిస్ప్లే చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. అలా ఒకసారి వెళ్ళి చూసి వచ్చడానికి బెస్ట్ ప్లేస్ అనమాట. నాకు బేసిక్గా ఇలాంటివన్నీ ఇంట్రెస్టే. అంటే లైక్ ఆర్కిటెక్చర్ అవి అన్నీ చూడటం ఇంట్రెస్ట్ అనమాట. అంటే వాళ్ళు ఎలాంటివి యూజ్ చేసేవారు ఆ డేస్లో అది అని చెప్పి నాకు ఇంట్రెస్టే అనమాట. బట్ అన్నీ చదువుకొని వెళ్ళాలి అంటే అంత ఓపిక ఉండదు. కొన్ని ప్యాలెస్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఇంకా అన్నీ చదువుకొని వెళ్తే చాలా టైం టేకింగ్. బట్ చూడడం అయితే మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకునేవారు, ఎలాంటి ఫర్నిచర్ వాడేవారు, సో ఇలాంటివన్నీ అయితే మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫైనల్లీ విక్టోరియా మెమోరియల్ అయితే చూసేసాము. చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. సో కాసేపు ఇంకా అలా మంచిగా రిలాక్స్ అయ్యి అక్కడ గార్డెన్లా ఉంది కదా. సో చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. సో అలా కాసేపు రిలాక్స్ అయ్యి స్నాక్స్ తినేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము. విక్టోరియా మెమోరియల్ ఆపోజిట్ రోడ్లో చాలా షాప్స్ ఉంటాయి అనమాట, ఈ చాట్ షాప్స్. సో ఫేమస్ కదా కోల్కతాలో ఇవన్నీ. సో ట్రై చేసామన్నమాట. పాపరీ చాట్ తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. దట్టు నాకు ముందే చాట్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇవన్నీ చూడగానే మా హస్బెండ్ పదా తిందాం నీకు కూడా ఇష్టం కదా అని చెప్పేసి ట్రై చేసామన్నమాట. నేనైతే కొంచెం ఆలోచిస్తా కొత్త ఫుడ్ ట్రై చేయాలి అంటే, బట్ మా హస్బెండ్కి చాలా ఇష్టం మనం వెళ్ళిన ప్లేస్లో స్పెషల్ ఫుడ్ ట్రై చేయాలి అని చెప్పి. ఇలా పెట్టి స్వీట్ ఉందా, కారం వచ్చింది. ఇంకా అలా పానీపూరి చాట్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. దానికి మేము బస్లో వెళ్ళాము. యాక్చువల్లీ అది కూడా చాలా దగ్గర అంట. సో మేము ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటే బస్ దొరికింది. సో ఇంకా అన్నీ ట్రై చేసాము. ఇంక ఈ బస్ మిగిలిపోయింది అని చెప్పి ఇంకా బస్లో కూడా వెళ్ళిపోయాము అనమాట. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బస్ కూడా చాలా ఓల్డ్గా చాలా బాగుంది.
సో అలా బస్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది ఈ పార్క్ స్ట్రీట్ అనమాట. అంటే మనకి బెంగళూరులో చర్చ్ స్ట్రీట్ ఎలానో ఇక్కడ పార్క్ స్ట్రీట్ అనమాట. సేమ్ ఫుల్ షాపింగ్ ప్లేస్ అనమాట. మనకి చర్చ్ స్ట్రీట్లో కూడా ఫుల్ షాపింగ్, ఇక్కడ కూడా ఫుల్ షాపింగ్ అండ్ ఫుల్ రెస్టారెంట్స్, కెఫేస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఎస్థెటిక్గా కూడా అనిపించింది నాకు ఈ ప్లేస్ చూస్తే. చాలా చాలా నచ్చింది నాకు. మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, సో వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నోన్ ప్లేస్ అనమాట. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. లైక్ ఈ కెఫే చాలా ఇయర్స్ నుంచి ఉన్నది, ఈ రెస్టారెంట్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నది, ఇక్కడ అది ఫేమస్, ఇది ఫేమస్ అని చెప్పేసి ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ ఏదో రెస్టారెంట్కి వెళ్ళారన్నమాట. అక్కడ మా కోసం ఈ ఫెర్ని తెచ్చారు, ఈ స్వీట్. ఇది కూడా చాలా బాగుంది, ఫేమస్ స్వీట్ అనమాట ఇది. సో మంచిగా తినేసాము. అండ్ జీవా సేల్ ఏదో ఉందనుకుంటా. సో అక్కడ ఈ టెడ్డీ వచ్చేసి అందరికీ ఈ హార్ట్ షేప్ బలూన్స్ అన్నీ ఇస్తుంది అనమాట. నాకు కూడా ఒకటి ఇచ్చింది. సో అది పట్టుకొని పార్క్ స్ట్రీట్ అంతా తిరిగాను అలా. అండ్ ఇంకా దాని తర్వాత అలా కొంచెం కొంచెంగా అన్ని షాప్స్ అలా చూసుకుంటూ అన్నీ అలా చూస్తూ డిన్నర్కి వచ్చాము. డిన్నర్కి వెళ్ళిన ప్లేస్ కూడా పీటర్ క్యాట్ ఏదో, సో అది కూడా చాలా ఫేమస్ అంట. సో ఇది ఆ రెస్టారెంట్ అనమాట, చాలా ఇయర్స్ నుంచి ఉన్నదంట ఇది. మేము డిన్నర్కి యాక్చువల్లీ చాలా త్వరగా వెళ్ళిపోయాము. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 hours అలా మా రూమ్కి ట్రావెల్ చేయాలి అని చెప్పేసి. అంటే లైక్ రూమ్ కొంచెం సిటీకి దూరంగా ఉందన్నమాట. అందుకని చెప్పి అరౌండ్ 6:37కి ఆ టైంకి వెళ్ళిపోయాము. అప్పుడు అసలు క్రౌడ్ అంతగా ఏం లేదు. మేము తినేసాక బయటకు వెళ్ళి చూసేసరికి ఫుల్ వెయిటింగ్ అందరూ. సో ఫేమస్ కాబట్టి ఆఫ్ కోర్స్ ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. నేను ఆ రోజు చాలా లైట్గా తిన్నా, అసలు హెవీగా ఏం తినలేదు. అప్పుడే దాని ముందే చాట్ అవి ఇవి తిన్నాం కాబట్టి అంత ఎక్కువ ఏం తినలే అనమాట. దట్ టు సాటర్డే. సో సూప్ తాగేసి అలా చీజ్ శాండ్విచ్ నేనైతే తిన్నాను. మంచిగా డిన్నర్ అయిపోయాక ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోతున్నాము. ఇది కూడా సమ్ ఫేమస్ బ్రిడ్జ్ అనుకుంటా, రవీంద్ర సేతు బ్రిడ్జ్ అని చెప్పి. సో దాని కింద నుంచి లైక్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళామన్నమాట రూమ్కి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.